హాయ్ అండి. చాలా రోజుల తర్వాత అయితే మా అక్క అలా రా చెల్లి బయటికి వెళ్దామంటే నేనైతే డ్రైవ్ చేయను, నువ్వైతే డ్రైవ్ చేస్తానంటే నేను వస్తాను అంటే ఇంకా మా అక్క అయితే డ్రైవ్ చేస్తుందండి. మా అక్క డ్రైవ్ చేస్తే కూర్చోడానికి నాకు చాలా భయం అండి. ఓకే, ఎలా అయితే జాగ్రత్తగా వచ్చేసాం డీమార్ట్లోకి. వెళ్ళడమే నేనైతే ఒక గ్రీన్ లేస్ అయితే వేసేసానండి. ఆ బిల్లు మాత్రం మా అక్కే పే చేసింది. నెక్స్ట్ మా అక్క వాళ్ళ పిల్లలకి అయితే చెప్పులు తీసుకుందామని సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. మా అక్క అయితే ఒక్కటిగా చూస్తుంది చెప్పులు ఏవి సరిపోతాయి ఏవి సరిపోవు. నేను కూడా ఖాళీగా ఎందుకు ఉండడం అని నేను కూడా చూశానండి. కానీ నాకంటే పిల్లలవి మా అక్కకే బాగా తెలుస్తుంది. అలాగే నేను కూడా వేసుకొని చూశానండి. అలాగే ఖాళీగా ఎందుకు ఉండడం అని నేను కూడా అలా రౌండ్స్ వేశాను. రౌండ్స్ వేసిన తర్వాత అయితే నేను కూడా ఒక చెప్పు కాదు ఇంకొక చెప్పు కాదు అని అలా వేసుకుంటూ చూశాను. నెక్స్ట్ అయితే నేను పౌచెస్ దగ్గరికి వచ్చాను. మనీ క్యారీ చేయడానికి అయితే చాలా బాగున్నాయండి. కానీ ఎందుకులే అనిపించింది నాకు, నేనైతే తీసుకోలేదు. పిల్లోస్ అయితే ఆఫర్స్ ఉన్నాయండి. ఈ గ్లాసెస్ చూడంగానే ఫస్ట్ అయితే నాకు జనసేన పార్టీ గ్లాసెస్ గుర్తొచ్చింది. మా అక్క అయితే చిన్నపిల్లలు కదా, వాళ్ళ పిల్లలు లంచ్ బాక్సెస్ అవి ఇవి చూస్తుంది. నేనైతే ఒక చిన్నది ఇదైతే తీసుకున్నానండి. భలే అనిపించింది నాకైతే. ఫైనల్గా అయితే నేనైతే ఈ బ్యాగ్ అయితే ఒకటి కొనేసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువ వస్తువులు అయితే ఏం కొనుక్కోలేదండి. ఫైనల్గా అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బండి దగ్గరికి అయితే వచ్చేసాము మేము.